మరొకసారి దేవుని సన్నిధిలో ఇలాగున చేరి మరి దేవుని మాటలు వినడానికి మనకిచ్చిన అవకాశాన్ని బట్టి మొదటిగా దేవుణ్ణి మనం స్తుతించే బద్దులమై ఉన్నాం. ఇక్కడ నిలబడిన ప్రతిసారి ఏదో తెలియని భయం, దేవుని భయం, వాక్య భయం, ప్రక్కన సేవకుల భయం, ఎదురున్న సంఘ భయం, ఇన్ని భయాల మధ్యలో వాక్యం షేర్ చేసుకోవడం అంటే అది నా మట్టుకు నాకు కొంచెం కష్టతరమైనటువంటి విషయమే. కానీ దేవుని యొక్క సహాయం వేడుకొని మరి ఈ స్థలంలో నేను నిలబడడం జరిగింది. ఆ ధైర్యాన్ని దేవుడు నాకు ఇస్తూ ఉన్నారు. ఈ 2 వారాల బైబిల్ స్టడీలో నేను దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడూ చదివే దానికంటే మరింత ఎక్కువగా దేవుని వాక్యాన్ని మరి ధ్యానపూర్వకంగా అలాగే నా జీవితానికి అప్లై చేసుకుంటూ నన్ను నేను పరీక్షించుకుంటూ ఈ యొక్క వాక్య భాగాన్ని మరి ధ్యానం చేసుకుని చదువుకోవటం, అది ఏదో బైబిల్ స్టడీ నేను ఇతరులకు బోధించాలి అనే విధంగా కాకుండా మొదట నా జీవితానికి అవసరమైన మాటలు ఏంటి అనేటువంటివి, అంటే కొన్నిసార్లు విన్న మాటలే మరి వాక్యంలో చదివినప్పటికీ ఆ వాక్యం ద్వారా దేవుడు మరొక క్రొత్త కోణంలో నుంచి మరి నాతో మాట్లాడడం, నన్ను బలపరచడం జరిగింది. ఆ విషయాలే మరొకసారి మరి పంచుకోవాలని ఆశపడుతూ మీ ముందు నిలబడడం జరిగింది. సహాయకరంగా యోహాను భక్తుడు రాసినటువంటి 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక 1 నుండి ఒక 8 వచనాలు నేను చదువుతాను. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి వ్రాయునది, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకునుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదల్లా విశ్వాసికి తగినట్లుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరిరి గనుక దేవునికి తగినట్లుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. మనము సత్యమునకు సహాయకులమవునట్టు అట్టి వారికి ఉపకారము చేయ బద్దులమై ఉన్నాం. చాలండి. ఇక్కడ మరి చదువుకున్నటువంటి లేఖన భాగంలో ప్రత్యేకంగా మనకి గాయు అనేటువంటి ప్రియుడైన గాయు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. యోహాను భక్తుడు మరి యొక్క గాయు జీవితంలో వ్రాయించినటువంటి మాటలు గాయు వరకే, లేదంటే అప్పటి కాలం వరకే కాదు, కానీ ఇప్పటి మనకు కూడా ఒక పాఠంగా, అంటే ఈ అధ్యాయం ఈ గ్రంథము చిన్న గ్రంథం అయినప్పటికీ ఈయన గురించి కొన్ని వచనాలే వ్రాయబడినప్పటికీ ఈ కొన్ని వచనాలలోనే మన జీవితాలకు అవసరమైన ఎన్నో మాటలు ఇందులో దాగి ఉన్నాయి. 1వ శతాబ్దం చివరిలో ఈ యొక్క గాయు జీవించినట్లుగా చరిత్రకారులు చెప్తూ ఉంటారు. అయితే ఈ గాయులో కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు, కొన్ని మనం ఆచరించవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈ గ్రంథంలో వ్రాయించారు. అవేంటంటే, మొదటిగా మనం చూస్తే మొదటి వచనంలో ఏమని ఉందంటే, పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు, అంటే సేవకులకు ఒక ప్రియుడుగా గాయు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. దేవుని సేవకుడైనటువంటి యోహాను గారికి ఈ యొక్క గాయు ప్రియుడైనటువంటి వ్యక్తిగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. అలాగనే 2వ వచనంలో చూస్తే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము, అంటే ఆత్మీయంగా అతను ఏ స్థితిలో ఉన్నారంటే వర్ధిల్లే స్థితిలో ఉన్నాడు. దేవుని సేవకునికి ప్రియుడైనటువంటి వ్యక్తిగా ఈ యొక్క గాయును మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా ఆయన ఆత్మీయ జీవితము ఆత్మీయంగా మరి వర్ధిల్లే స్థితిలో ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగనే
3వ వచనంలో మనం చూస్తే నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు. గాయు గారు మరి సత్యాన్ని అనుసరించి నడుచుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 4వదిగా మనం చూస్తే మరి 5వ వచనంలో ప్రియుడా వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్లుగా చేయుచున్నావు. అంటే కొద్దిమంది సువార్త పరిచర్య నిమిత్తము పరదేశులుగా ఉన్నటువంటి వారు, కొద్దిమంది సహోదరులుగా ఉన్నటువంటి వారు ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు, అంటే గాయు ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చినప్పుడు ఆయన చేసినటువంటి మంచి పని ఏంటంటే, మంచి పని మాత్రమే కాదు, ఆచరించదగినటువంటి పని ఏంటంటే ఆతిథ్యం ఇచ్చేటువంటి గాయుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. తర్వాత మనం చూసినట్లయితే 7వ వచనంలో వారు నీ ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. వారు అన్యజనుల వలన ఏమీయూ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరి గనుక దేవునికి తగినట్లుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీవు యుక్తముగా అంటే దేవునికి తగినట్లుగా అంటే ప్రయాణాలలో, అంటే తన దగ్గరకు వచ్చినటువంటి పరదేశులను సహోదరులను మరి వారిని పరామర్శించడం, ఆతిథ్యం ఇచ్చడమే కాదు, కానీ వారు ప్రయాణంలో ఉన్నప్పుడు వారికి తగినటువంటి సహాయం కూడా ఈ యొక్క గాయు చేసినట్లుగా మనకు కనబడుతూ ఉంది. గాయులో మనం 5 విషయాలు మనం ఈ సమయంలో చూసాం. మన జీవితంలో మనం కలిగి ఉండవలసినటువంటి 5 విషయాలు. గాయు మరి ప్రియుడైనటువంటి గాయు దేవుని సేవకునికి ప్రియుడుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. 2వదిగా మరి ఈ యొక్క గాయు ఆధ్యాత్మికంగా బలమైన స్థితిలో, వర్ధిల్లే స్థితిలో, తన జీవితంలో ఆత్మీయంగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అలాగనే గాయు ఆతిథ్యం ఇచ్చేటువంటి మంచి లక్షణాన్ని కలిగి ఉన్నాడు. అలాగనే సత్యమును అనుసరించి నడుచుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఆ కాలంలో మరి అబద్ధ బోధకులు కొద్దిమంది బయలుదేరారు, సత్యమును అడ్డగించేటువంటి అబద్ధికులు. వారిలో మనం చూస్తూ ఉన్నాం కదండి. 9వ వచనంలో నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసి తిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రేఫే మమ్మను అంగీకరించుటలేదు. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదరుచు అది చాలదన్నట్లుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు. అంటే సత్యమును అడ్డగించేటువంటి వారు, అబద్ధ బోధకులు, అబద్ధాలను ప్రచురించేవారు ఆ కాలంలో కొద్దిమంది ఉన్నారంట. వారిని కూడా ఈయన అంగీకరించేవాడు కాదు, వారిని కూడా ఖచ్చితంగా వారిని మాట్లాడేవాడు. అంటే గాయు తన జీవితంలో ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన గారి గురించి కొన్ని వచనాలే రాయబడినప్పటికీ ప్రతి వచనం కూడా మనం గమనిస్తే ప్రతి వచనంలో కూడా ఒక హైలైట్ థింగ్ ఆయన జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రతి వచనంలో, ప్రతి లైన్లో మనం కలిగి ఉండాల్సినటువంటి మంచి మాటలు, మంచి లక్షణాలు గాయు గారి జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో మనం కూడా ఇలాగో ఆత్మీయంగా వర్ధిల్లే స్థితిలో ఉంటే, సత్యమును అనుసరించి నడుచుకునే స్థితిలో ఉంటే, సేవకులకు దేవునికి ప్రియమైనటువంటి శిష్యునిగా, ప్రియమైనటువంటి విశ్వాసిగా మనం జీవిస్తే మన జీవితాలు ఎంత ధన్యకరంగా ఉంటాయి కదండి. అన్నిటికంటే నన్ను ఆకర్షించినటువంటి మాట ఏంటంటే, ఈ 5 లక్షణాలలో నన్ను ఆకర్షించిన మాట ఏంటంటే 3వ వచనంలో నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి. సత్యమును అనుసరించి నడుచుకున్నటువంటి గాయు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. నిజానికి మరి సత్యం అంటే నిజం అని మనకు తెలుసు, కానీ వాక్య కోణంలో నుంచి మనం ఆలోచించినట్లయితే సత్యం అంటే ఏంటి? యోహాను సువార్తలో ఉన్నాయి కదా, ఒక మాట చూద్దాము. 14వ అధ్యాయము 6వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును. సత్యం అంటే ఏంటి? ఆయనే సత్యము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే సత్యం. తర్వాత 17:17లో కూడా ఒక మనం ఎరిగినటువంటి, మనకు తెలిసినటువంటి మాట, అయినను వాక్యం తీసి మనం చదవడం మంచి అలవాటని దేవుని సేవకుల ద్వారా మనం హెచ్చరింపబడ్డాం కాబట్టి 17:17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. ఆయనే సత్యము, ఆయన వాక్యము సత్యము. ఈ మాట కీర్తనాకారుడు కూడా 119వ కీర్తనలో రాశాడు, నీ వాక్య సారాంశము
సత్యం. నీ వాక్యము సత్యం అని ఉంటుంది. నీ వాక్య సారాంశము కూడా సత్యం. సత్యమును అనుసరించినటువంటి గాయు. ఇప్పుడు ఈ మాట క్రిందకి మనం ఆలోచన చేసినట్లయితే గాయు జీవితంలో మరి పైనున్న లక్షణాలతో పాటుగా దేవుని వాక్యాన్ని, దేవునిని కూడా ఆయన అనుసరిస్తూ నడిచినటువంటి వ్యక్తిగా గాయుని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. గాయు జీవితంలో ఎన్ని మంచి లక్షణాలు మరి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడో మనం ఆలోచన చేయాలి. సత్యమును అనుసరించినటువంటి గాయు సత్యాన్ని కలిగి ఉన్నాడు, దేవునిని కలిగి ఉన్నాడు, సత్యమును అనుసరించి నడుచుకున్నాడు, దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ నడుచుకున్నటువంటి గాయు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. మన జీవితంలో మనం సత్యాన్ని కలిగి ఉన్నాం, మంచిది. కానీ ఆ సత్యాన్ని అనుసరిస్తూ మనం నడుస్తున్నామా ప్రతిదినం? మన జీవితాల్లో మనం సత్యాన్ని అనుసరిస్తూ వాక్యానుసారంగా మన జీవితాలు, మన నడతలు ఈ గాయుల వలె ఉన్నాయా లేవా అనేటువంటి పరీక్ష మనం ఈ సమయంలో చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, మరి ఈ యొక్క గాయు జీవితంను ప్రతి వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎంత చక్కని మాటలు రాయించాడో ఈ వాక్య భాగం చదువుతున్నప్పుడు నాకు చాలా, అంటే ఇదివరకు చదివాను కానీ ఇప్పుడు చదువుతున్నప్పుడు ఇంకా ఈ లక్షణాలు నాలో ఎందుకు లేవు, నేను ఎందుకు జీవించలేకపోతున్నాను అంటే, సత్యాన్ని కలిగి ఉన్నాను కానీ సత్యాన్ని అనుసరించి నేను అన్ని విషయాల్లో నడుస్తున్నానా అనేటువంటి ఆలోచన మరి ఇంటర్నల్గా లోపల హృదయంలో నా మట్టుకు నాకు నేను ప్రశ్న వేసుకున్నప్పుడు అన్నీ మరి దాదాపుగా 50% వరకు నా జీవితంలో ఫెయిల్ అయ్యా. ఎందుకంటే సత్యానికి అనుగుణమైనటువంటి జీవితం, సత్యాన్ని అనుసరించినటువంటి జీవితం నాలో లేదు. ఉదయం లేచింది మొదలు మరి రాత్రి పడుకునేంత వరకు మనం రకరకాల ప్లేసెస్కి వెళ్తూ ఉంటాం, డ్యూటీస్కి, స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్తూ ఉంటాం, బయటికి వెళ్తూ ఉంటాం. వెళ్ళిన ప్రతి ప్రదేశంలో మనం సత్యాన్ని అనుసరించి నడుస్తున్నామా? సత్య ప్రకారం అంటే వాక్య ప్రకారం మన జీవితంలో మనం జీవిస్తూ ఉన్నామా? అబద్ధమాడే పరిస్థితులు వస్తాయి, అప్పుడు సత్యం గెలుస్తుందా, అబద్ధం గెలుస్తుందా? చెడు ఆలోచనలు వచ్చే ప్రదేశాలు ఉంటాయి, చూపులు ఉంటాయి. ఆ సమయంలో ఏది గెలిపిస్తున్నాం మనం? గాయు తన జీవితంలో సత్యాన్ని అనుసరిస్తూ నడుచుకున్నాడు. సత్యంని తన జీవితంలో చూపిస్తూ అనేక మందిని సత్యం వైపుకి నడిపిస్తూ ఉన్నటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. నిత్య జీవితంలో ప్రతిదినం మనం మాట్లాడే ప్రతి మాట సత్యానికి అనుగుణమైనటువంటి మాటలు మాట్లాడుతున్నామా? సత్య ప్రకారము మన జీవితంలో మనం కట్టుకుంటూ ఉన్నామా? యోహాను సువార్త 18వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉందండి. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనం. అందుకు పిలాతు సత్యమును గూర్చి సాక్ష్యం ఇయ్యటానికి ఆయన పుట్టాడు, సత్యమును గూర్చి చెప్పటానికి ఆయన వచ్చాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సత్యాన్ని గూర్చి మరి చెప్పటానికి, సత్యంకు సాక్షిగా ఉండటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు కదా. మరి మన జీవితంలో మనం ఇలాంటి లక్షణాన్ని కలిగి జీవిస్తున్నామా? ఆయన పుట్టడం ఎందుకు పుట్టాడు? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు, అది ఒక కారణం. ఈ మాట ప్రకారం మనం చూసుకున్నట్లయితే సత్యమును గూర్చి సాక్ష్యం చెప్పటానికి ఆయన పుట్టాడంట. తర్వాత సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి ఆయన వచ్చాడు. ఎంత గొప్ప మాట కదండి. ఆయన పుట్టడమే సత్యం గురించి పుట్టడానికి, సత్యం గురించి చెప్పటానికి ఆయన వచ్చాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి గురించి కూడా ఇదే గ్రంథంలో ఆ మాట వ్రాయబడి ఉంటుంది. 5వ అధ్యాయం 33-35 వచనాలు చదివినట్లయితే నీవు సత్యవంతుడు, ఆ మాట చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 33.
33వ వచనంలో మనం చూసినట్లయితే ఈ మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారు పలుకుతూ ఉన్నారు. ఎవరి గురించి అంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను గారి గురించి. అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చాను. మన ప్రభు వారిలో ఇదే క్యారెక్టర్ చూసాం. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటానికి ఆయన పుట్టాడు, ఆయన వచ్చారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి గురించి ప్రభువారు చెప్తున్న మాట, అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చాను. ఆ సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వటంలో ఆయన ఎలా ఉన్నారంటే యోహాను గారు మండుచూ ప్రకాశించే దీపంలాగా ఉన్నారు. సత్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి విషయంలో యోహాను గారు మన జీవితంలో సత్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చే విషయంలో మనం ఎక్కడున్నాం? యోహాను గురించి వ్రాయబడిన మాట, అతడు మండుచూ ప్రకాశించుచున్న దీపం. సత్యం విషయంలో, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చే విషయం. అసలు మన జీవితాల్లోనే నిజమైన సత్యం ఉందా? సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడమేమో కానీ అసలు మన జీవితాల్లో మనం సత్యాన్ని కలిగి జీవిస్తున్నామా? సత్య ప్రకారం మన జీవితాలను కట్టుకుంటున్నామా? ఎంత చక్కని మాటలు కదండి యోహాను గారి గురించి, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి. సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి ఆయన పుడితే, ఈయనేమో సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చడంలో మండుచూ ప్రకాశించుచున్నటువంటి దీపంలాగా, మండే దీపం, ప్రకాశించే దీపం. ఒక మాట ఆలోచన చేద్దాం. బాప్తిస్మం ఇచ్చు యోహాను గారు మరి ఇలా మండడానికి, ఇలా ప్రకాశించడానికి ఫిజికల్గా మనం ఆలోచన చేస్తే ఏమన్నా సౌఖ్యమైనటువంటి స్థితిలో ఉన్నాడా? నిలువరువైనటువంటి ఇల్లు కానీ ఏమీ లేదు కదా. అరణ్యంలో నివసిస్తూ ఉన్నాడు. అడవితేనే మిడతల ఆహారం, ఒంటె రోమముల వస్త్రం కదా. అలాంటి స్థితిలో ఉన్నటువంటి యోహాను గారు సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చే విషయంలో మండుచూ ప్రకాశిస్తూ ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా, ఆయనకు కూడా ఇల్లు లేదుగా. కానీ దేవునిని గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి, సత్యాన్ని గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి, దేవునిని గూర్చి సాక్ష్యం ఇవ్వడం అంటే ఇదే యోహాను సువార్తలు ఆయన అంటాడు, నన్ను పంపిన వాడు సత్యవంతుడు. పంపింది ఎవరు? తండ్రి అయినటువంటి దేవుడు. ఆ తండ్రి అయినటువంటి దేవుడు సత్యముగా చెప్పబడినటువంటి ఆ దేవునిని గురించి సాక్ష్యం ఇచ్చేటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలో జీవించినప్పుడు ఆయనకు కూడా ఎలాంటి సౌఖ్యాలు సుఖాలు అనుభవించలేని స్థితి, లేని స్థితి. ఆయనను సత్యం విషయంలో, సాక్ష్యం పంచే విషయంలో ఎలా మండారో, ఎలా ప్రకాశించారో, ఎలా మాదిరికరంగా వారి అడుగుజాడలలో మనం నడవాలని మాదిరి ఉంచిపోయారో, అలాగున మన జీవితాలు, అలాగున మనం మండుతూ, అలాగున మనం ప్రకాశిస్తున్నామా? దేవుని వాక్యంలో మరి నన్ను పంపినవాడు సత్యవంతుడని ప్రభువారు చెప్తే, మరి పరిసయ్యులు శాస్త్రులు చెప్పిన మాట ఏంటంటే నీవు సత్యవంతుడు. ఎక్కడుంది ఆ మాట? మార్కు సువార్త 12వ అధ్యాయము 13, 14 వచ్చినారు. మార్కు సువార్త 12వ అధ్యాయము. వారు మాటలలో ఆయన చిక్కుపరచవలని పరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయన యొద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా నీవు సత్యవంతుడు. ఎవరిని గురించి వ్రాయబడిన మాట ఇది? మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి వ్రాయబడినటువంటి మాట. పంపిన తండ్రి సత్యవంతుడు, పంపబడినటువంటి కుమారుడు కూడా సత్యవంతుడని, ఆయన మీద నేరము మోపాలని, మాటలలో చిక్కుపరచాలని, ఆయనను శోధించాలని, ఆయనను బాధపరచాలని, ఆయనను పట్టుకోవాలని నిలబడినటువంటి ఈ యొక్క పరిసయ్యులు, హేరోదీయులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు వీళ్ళు చెప్తూ ఉన్నారు, నీవు సత్యవంతుడు. వారు ఆయనను బాధపరచడానికి అని అన్నా కానీ ఆయన నిజంగా సత్యవంతుడే కదా. ఆయన వాక్యము సత్యము, ఆయన సత్యవంతుడు. సత్యవంతుడిగా ఆయన సాక్ష్యము పొందిన స్థితిలో ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారుగా
మనల్ని చూస్తూ ఉన్నాం. గాయు సత్యమును అనుసరించి నడిచాడు. ఆ సత్యమునకు సాక్ష్యం ఇవ్వడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఆ సత్యమును గూర్చి సాక్ష్యం ఇస్తూ మండుచు ప్రకాశించినటువంటి స్థితిలో మన బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఉన్నారు. ఆ సత్యమును గూర్చి సాక్ష్యము పొందిన స్థితిలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఉన్నారు. నీవు సత్యవంతుడు. ఇదే మాట పౌలు గారి జీవితంలో కూడా మనం చూస్తే 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. క్రీస్తు సత్యము నా యందు ఉండుట వలన చాలు. క్రీస్తు సత్యము ఎవరి యందు ఉండంటండి? పౌలు గారి యందు. క్రీస్తు సత్యము నాలో ఉంది. ఎంత ధైర్యంగా చెప్తున్నాడండి. దేవుని సత్యము నా జీవితంలో నేను జరిగిస్తున్నాను. దేవుని సత్యాన్ని అనుసరించి నేను నడుచుకుంటున్నాను. దేవుని సత్యము నాలో ఉంది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారేమో సత్యవంతుడని సాక్ష్యం పొందితే, అపోస్తులైన పౌలు గారు అంటూ ఉన్నారు, నాలో సత్యం ఉందని ఆయన చెప్తూ ఉన్నారు. ఈ మాట మనం ధైర్యంగా చెప్పగలమా? మొదటి మాట ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి పలుకబడిన మాట, నీవు సత్యవంతుడు. ఎవరన్నా మనల్ని చూసి నిజముగా నీవు సత్యవంతుడవు, నీలో సత్యం ఉంది, నీవు సత్యానుసారంగా నడుచుకుంటున్నావు, నువ్వు నడుస్తుంటే సత్యం నడిచినట్లుగా ఉంది, సత్యంతో మాట్లాడుతున్నావు నువ్వని ఎవరన్నా మనల్ని అంటూ ఉంటారా? అంత మాత్రమే కాదు, ఈ పౌలు గారు ఎంత ధైర్యంగా చెప్తున్నాడు కదండి, నేను సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను, నా జీవితంలో సత్యం ఉంది. ఈ మాట దేవుని ఎదుట మనం ధైర్యంగా చెప్పగలమా? నేను సత్యమును అనుసరించి నడుస్తున్నాను, నాలో సత్యం ఉన్నది. ఎన్ని గట్స్ కావాలి కదండి, ఎంత ధైర్యం కావాలి దేవుని ఎదుట నేను సత్యాన్ని అనుసరించి నడుస్తున్నాను. ఏదో మన జీవితంలో ఏదో ఒక మూలలో రోజు సత్యం విషయంలో తప్పిపోయేవారుగానే జారిపోతూనే మన జీవితాలను మనం కట్టుకునే స్థితిలో ఉంటూ ఉన్నాం. మన్నడం ప్రకాశించిన తర్వాత సంగతి కానీ అసలు సత్యం విషయంలో స్టేబుల్గా మనం ఉండగలుగుతున్నామా? బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆయన గారి గురించి వ్రాయబడిన మాట ఎంత మంచి మాట కదండి. మండుచూ ప్రకాశిస్తున్నటువంటి దీపంలాగా ఉన్నాడు. ఈరోజు మనలో ప్రతి ఒక్కరము నిజంగా అలాంటి దీపాలుగా సత్యమును గూర్చి ప్రకాశిస్తూ వెలిగే దీపాలలాగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. విశ్వాసులమే, ఆయన రక్తంలో కడగబడినటువంటి వారమే. మనలో సత్యం ఎంత పాలలో ఉంది, ఎంతవరకు మనం సత్యాన్ని అనుసరించి నడుచుకుంటూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు సత్యవంతుడని సాక్ష్యం పొందాడు. పౌలు గారేమో నేను సత్యమును అనుసరించి నడుచుకునుచున్నాను అని అన్నారు. మూడవదిగా మనం చూస్తే, మొదటిగా యోహాను పత్రికలో చూసాం కదా గాయు గురించి, నేను సత్యమును అనుసరించి నడుస్తున్నాను, నీవు సత్యమును అనుసరించి నడుచుచున్నావని సహోదరులు వచ్చి నీ గురించి సాక్ష్యము చెప్పారు. సత్యమును అనుసరించి నడుస్తున్నాడని సాక్ష్యము చెప్పబడినటువంటి వ్యక్తి ఆయన. మన ప్రభువారు సాక్ష్యం పొందారు, పౌలు గారు సాక్ష్యం చెప్పారు, గాయు గారి విషయంలో సాక్ష్యము చెప్పబడింది. దేని విషయంలో? సత్యం విషయంలో, సత్యమును అనుసరించి నడుచుకునే విషయంలో. మన జీవితాల్లో మనం అలాంటి సత్యాన్ని కలిగి జీవిస్తున్నామా? నిజముగా అలా జీవిస్తే దేవునికి ఎంత మహిమకరంగా మన జీవితాలు ఉంటాయి కదండి. అలాంటి సత్యాన్ని అనుసరించి మనం నడుస్తూ ఉంటే, ఇదిగో వీరు కొన్ని వందల కొన్ని వేల సంవత్సరాల క్రితం వీరి జీవితాలు ఉన్నాయి. ఇప్పటికీ మనం మాదిరికరంగా చెప్పుకుంటున్నాం కదా. ఇప్పటికీ వీరి జీవితాల్లో కొన్ని మాటలు మన హృదయాలకి, మన జీవితాలకు అప్లై చేసుకుంటూ ఉన్నాం కదా. తర్వాత తరాల వారికి మన జీవితం ద్వారా, మన సత్యమును అనుసరించి నడుచుకున్నట ద్వారా కొన్ని పాఠాలు ఏమైనా ఉన్నాయా మన జీవితాల్లో? మనం మాట్లాడుకున్నట్లుగా సత్యమునకు సాక్షులుగా ఉండడం తర్వాత సంగతి కానీ,
అసలు మనలో సత్యం అనేది ఎంతవరకు ఉన్నది? రక్షింపబడిన తొలిదినం మొదలుకొని ఇప్పటి వరకు సత్యం విషయంలో మనకి ఒక గ్రాఫ్ మనం గీసుకుంటే ఆ, ఎన్ని వంకర్లు, ఎంత పైకి, ఒక్కోసారి క్రిందకి, ఒక్కోసారి పక్కకి, ఒక్కోసారి పైకి కదండి. పడడం, లెగవడం, తప్పిపోవడం, జారిపోవడం. కానీ సత్యంని అనుసరించినటువంటి జీవితం ఎంత మాదిరికరమైనటువంటి జీవితమో మనం ఈ సమయంలో అర్థం చేసుకోవాలి. వ్యక్తిగత సాక్ష్యాన్ని కాపాడుకునే విషయంలో, కుటుంబపరమైనటువంటి సాక్ష్యాన్ని కాపాడుకునే విషయంలో, సంఘపరమైనటువంటి సాక్ష్యాన్ని కాపాడుకునే విషయంలో, సమాజపరమైనటువంటి సాక్ష్యాన్ని కాపాడుకునే విషయంలో మనం ఎలా ఉన్నాం? సత్యమునకు సాక్ష్యం ఇవ్వాలి, రైట్. సత్యమునకు సాక్ష్యం ఇవ్వాలంటే మనలో సత్యం ఉండాలి. ఆ సత్యాన్ని అనుసరించి మన జీవితాలు ఉండాలి. అప్పుడే మనం ధైర్యంగా సత్యమునకు సాక్షులుగా జీవించగలం. మనలో లేనప్పుడు, మనం సత్యాన్ని అనుసరించి నడుచుకోలేనప్పుడు, మనం చెప్తే సత్యాన్ని గురించి ఎవరన్నా వింటారా? వ్యక్తిగతంగా మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు మన జీవితాలు దేవుని ఎదుట నిజంగా "ఆ, నువ్వు సత్యవంతుడివే" అని దేవుడు మనల్ని సర్టిఫైడ్ చేస్తారా? కుటుంబ పరంగా మన గురించి సాక్ష్యము, మన భార్యలు లేదా మన భర్తలు, మన పిల్లలు మన గురించి ఎలాంటి సాక్ష్యాన్ని ఇచ్చే స్థితిలో మన జీవితాలు మనం కట్టుకుంటున్నామా కుటుంబంలో? సంఘములో తోటి సహోదరులు, తోటి సహోదరీలు, సేవకులు, పెద్దలు, పరిచారకులు, వారి మధ్యలో మన సాక్ష్యము ఏ విధంగా ఉంటుంది? వారిని బాధపరిచే విధంగా, మాదిరి లేని స్థితిలో ఉన్నటువంటి సాక్ష్య జీవితాలను మనం కలిగి ఉంటున్నాము. సమాజపరంగా ఒక మంచి సాక్ష్యాన్ని మన జీవితంలో మనం కలిగి ఉంటున్నాము. రక్షింపబడినటువంటి తొలిదినం మొదలుకొని ఇప్పటి వరకు అప్పటి ఉన్నటువంటి ప్రేమ, అప్పటి ఉన్నటువంటి ఆసక్తి, అప్పుడు ఉన్నటువంటి భయము, లోబడే తత్వము, దీనత్వము, ప్రార్థించే అనుభవము, ప్రార్థనలకు జవాబులు పొందేటువంటి జీవితము మన జీవితంలో ఉందా? అలాంటి సాక్ష్యము అప్పటి నుండి ఇప్పటికీ మనం కలిగి జీవిస్తున్నామా? కీర్తనల గ్రంథంలో దావీదు గారు ఒక మాట అంటూ ఉన్నారు. కీర్తనల గ్రంథము 18వ కీర్తన 20-21 వచనాలు. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడినై అది భక్తిహీనుడినై నేను నా దేవునిని విడిచిన వాడను కాను. అంటే దావీదు గారి యొక్క సాక్ష్యం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దావీదు గారు వ్యక్తిగతంగా తన జీవితంలో ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. ఆ మాటలే మనం చదువుతూ ఉన్నాం. భక్తిహీనుడనై నేను నా దేవునిని విడిచిన వాడను కాను. 32లో ఆయన న్యాయ విధులన్నిటినీ నేను లక్ష్య పెట్టుచున్నాను. నేను భక్తిహీనంగా జీవించట్లేదు. ఆయన న్యాయ విధులను, ఆయన కట్టడలను నేను లక్ష్య పెడుతూ ఉన్నాను. వాటిని నేను ఏనాడు త్రోసివేయలేదు. తర్వాత 23వ వచనంలో దోషక్రియలు నేను చేయనొల్లకుంటే. దావీదు గారి యొక్క జీవితాన్ని, ఆయన గారి యొక్క సాక్ష్యాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. నేను భక్తిహీనంగా తిరగడం లేదు, భక్తి విడిచి తిరగడం లేదు, భక్తిలో నా జీవితాన్ని నేను కట్టుకుంటూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, నేను నా దేవుని విడిచిన వాడను కాను, దేవుని గట్టిగా పట్టుకున్నాను. దేవుని కట్టడలను, దేవుని న్యాయ విధులను నేను అనుసరిస్తూనే ఉన్నాను. అంత మాత్రమే కాదు, నా క్రియలలో దోషం అనేది లేదు. దోషక్రియలు నేను చేయనల్లకుంటుని ఆయన దృష్టికి నేను యథార్థవంతుడనైతే. ఎంత యథార్థంగా దావీదు గారు తన జీవితంలో ఈ మాటలు వ్రాస్తూ ఉన్నారు కదండి. కష్టంలో ఉన్నప్పుడు భక్తిహీనంగా తిరగల, దేవుణ్ణి విడిచిపెట్టల, ఆయన న్యాయ విధులు కట్టడల నుంచి తప్పిపోల.
ఆయన క్రియలలో మరి యథార్థంగా ఉన్నాడు. సుఖంలో రాజుగా ఉన్నప్పుడు కూడా ఎక్కడా తప్పిపోలే ఈ విషయాల్లో. అంత మాత్రమే కాదు, మరి తరమబడే స్థితిలో అరణ్యంలో ఉన్నప్పుడు కూడా, ఆ సమయంలో కూడా న్యాయ విధులను, కట్టడలను విడిచిన వాడిగా, లేదా దేవుని మీద సనిగిన వాడిగా, దేవుణ్ణి విడిచిన వాడిగా, భక్తి నుంచి తప్పిపోయినటువంటి వ్యక్తిగా, యథార్థవంతం లేని స్థితిలో ఆయన జీవించలేదు. దావీదు గారు తన జీవితంలో ఈ మాటల ద్వారా ఆయన సాక్ష్యాన్ని మనకి వివరిస్తూ ఉన్నాడు. నేను ఏ స్థితిలో ఉన్నా, నేను కష్టంలో ఉన్నా, సుఖంలో ఉన్నా, నేను బానిసగా ఉన్నా, లేదంటే నేను రాజుగా ఉన్నా, నేను ఏ స్థితిలో ఉన్నా కానీ నేను న్యాయ విధులను, కట్టడలను, దేవుని వాక్యాన్ని నేను ఎక్కడా మీరలేదు. నా క్రియలు యథార్థమైనవిగా, నా క్రియలలో ఏ దోషము నేను చేయలేదు, నేను భక్తిహీనంగా తిరగలేదు అని దావీదు గారు తన జీవితంలో కలిగి ఉన్నాడు. కాబట్టే ఆయన సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఎక్కడో చూద్దామన్నమాట. 40వ కీర్తన 10వ వచనం. 40వ కీర్తన 10వ వచనం. నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నీ సత్యమును నీ రక్షణను అది నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. ఆయన జీవితంలో ఆయన సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు కాబట్టే సత్యాన్ని గూర్చి ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, సత్యాన్ని వెల్లడి చేస్తూ ఉన్నాడు. కనుక మన జీవితంలో మనం సత్యాన్ని అనుసరించి నడుచుకున్నప్పుడు, సత్య సంబంధమైనటువంటి క్రియలతో మన జీవితాన్ని కట్టుకున్నప్పుడు మనం కూడా సత్యాన్ని గురించి సాక్ష్యం ఇయ్యగలం. మనలోనే సత్యం లేకపోతే ఆ సత్యాన్ని గురించి మనం ఎంత చెప్పినా వ్యర్థమే. అపోస్తులైనటువంటి పౌలు గారు కూడా 23వ అధ్యాయం 1వ వచనంలో చెప్తూ ఉన్నాడు, నేను నేటి వరకు మంచి మనస్సాక్షి కలిగి జీవిస్తూ ఉన్నాను. నేటి వరకు అంటే ఆ లేఖ రాసే నేటి వరకు, ఎప్పటి నుండి? దమస్కు మార్గంలో ప్రభువారి చేత పట్టబడి అప్పటి నుండి నేటి వరకు ఆయన మనస్సాక్షి ఎలా ఉందంట? మంచి మనస్సాక్షి. మనం చెప్పగలమా? ప్రభువు నన్ను రక్షించిన ఆ దినం నుండి ఈ దినం వరకు నా మనస్సాక్షి నేను మంచిగా ఉంచుకున్నాను, నా మనస్సాక్షిని నేను నిర్దోషముగా కాపాడుకున్నాను. నేను దేవుని కట్టడలను, దేవుని న్యాయ విధులను ఎక్కడా త్రోసివేయలేదు, భక్తిహీనంగా తిరగలేదు, దేవునిని ఏ సందర్భంలోనూ విడిచిపెట్టలేదు, నా క్రియలలో ఏ దోషము లేదు అని ధైర్యంగా మనం చెప్పగలమా? నేను మంచి మనస్సాక్షిని కలిగి జీవిస్తున్నానని చెప్పగలమా? అందుకే వాళ్ళు మనకి మాదిరిగా ఉన్నారు ఈ సమయంలో. అందుకే వారి జీవితాల గురించి ఇప్పటికీ మనం అధ్యయనం చేసుకుంటూ ఉన్నాం. ఇలాగ మన జీవితాల గురించి మన తర్వాత తరాల వారు కూడా చెప్పుకోవాలంటే అలాంటి సత్యాన్ని మరి మనం కూడా కలిగి ఉండాలిగా. అలాంటి సత్యానికి సాక్షులుగా మనం జీవించాలిగా. మనలో సత్యం ఉన్నప్పుడు అసత్యానికి అవకాశం ఉంటుందా? ఉండదు. అంటే మనలో సత్యం లేదు కాబట్టి అసత్యానికి, అసత్యమైనటువంటి క్రియలకు, అసత్యమైనటువంటి పనులకు మనలో చోటు వస్తూ ఉంది. గాయు సత్యమును అనుసరించి నడుచుకున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చారు. దావీదు రాజు తన జీవితంలో తన సాక్ష్యాన్ని కాపాడుకొని సత్యాన్ని గురించి వెల్లడి చేసినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు గారు సత్యమును తన జీవితంలో కలిగి జీవించి నేను సత్యమును కలిగిన వాడనని చెప్తూ ఉన్నాడు. అలాంటి సత్యం మన జీవితాల్లో ఉంటే దేవుడు ఎంత సంతోషిస్తాడు కదండి. మన పైన ఉన్నటువంటి సేవకులు ఎంత సంతోషిస్తారు, మనతో ఉన్నటువంటి వారు, దేవుని సంఘ క్షేమాభివృద్ధిలో ఎంత ఉపయోగపడుతుంది అలాంటి సత్యం. సత్యాన్ని
అడ్డగించే మాట ఒక్కటి మనం చూద్దాం. రోమాపత్రికలో ఆ మాట ఉంది. 1వ అధ్యాయం 8వ వచనం. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురం చేయుచుండుటను బట్టి 18వ వచనం. 1వ అధ్యాయం 18వ వచనం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. అయితే మనలో సత్యము లేకపోవడానికి కారణాలు చెప్తూ ఉన్నాం. మనలో సత్యం లేకపోవడానికి లేక సత్యాన్ని మనలో అడ్డగించేవి ఏంటంటే భక్తిహీనత, దుర్నీతి. ఎవరిలోనైతే ఇలాంటి భక్తిహీనత ఉంటుందో, ఎవరిలోనైతే దుర్నీతి అనేది ఉంటుందో వారిలో సత్యం ఉండదు. అవి సత్యాన్ని అడ్డగిచ్చేస్తాయి, సత్యానికి అడ్డంగా నిలబడతాయి. సత్య సంబంధమైనటువంటి క్రియలు మనలో కనబడకుండా మరుగు చేసేస్తాయి. పర్లేదులే, చిన్న మాటే కదా, పర్లేదులే, ఎవరు లేరు కదా, ఇక్కడ ఎవరో చూడడం లేదు కదా అని భక్తిహీనమైనటువంటి జీవితాన్ని ఎప్పుడైతే జీవిస్తామో, ఎప్పుడైతే మనలో భక్తిహీనత అనేది చోటు చేసుకుంటుందో అప్పుడు మనలో సత్యము కనబడకుండా మరుగైపోతుంది. ఈ భక్తిహీనత అనేది, ఈ నీతి లేని దుర్నీతి అనేది ఎప్పుడైతే మనలో ప్రవేశిస్తుందో అప్పుడు ఈ సత్యం అనేది మనకు కనబడకుండా పోతుంది. ఇవి ఆ సత్యాన్ని, ఆ గొప్ప సత్యాన్ని అడ్డం చేసేస్తాయి, అడ్డుపడిపోతాయి. ఇంకొక అంశం ఏంటంటే సత్యం విషయంలో మన బాధ్యతలు ఏంటి? తిమోతి మొదటి పత్రిక, ఇవి చూసుకొని ముగించుకుందాం. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఆయన అది సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానము మనం కలిగి ఉండాలి. సత్యం విషయంలో మన బాధ్యతలు మనం చూస్తూ ఉన్నాం. ఏంటి ఆ బాధ్యతలు అంటే మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానము మనం కలిగి జీవించాలి. సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం ఎప్పుడు వస్తుంది మనకి? ఆ సత్యాన్ని మనలో ఉన్నప్పుడు, ఆ సత్యాన్ని మనం అనుభవించినప్పుడు, ఆ సత్య ప్రకారం మన జీవితాల్లో మేలు పొందినప్పుడు, ఆ సత్యం ఇతరులకు మనం కనబరిచినప్పుడు అనుభవ జ్ఞానం వస్తుంది. దాన్ని అనుభవించినప్పుడు పేతురుపత్రికలో మనం చూస్తాం కదా ఒక మాట, రుచి చూచి యెహోవా దయాళుడని రుచి చూచి తెలుసుకున్నాడు. ఆయన దయాళుడు అనేటువంటి విషయం అది ఆ రుచి చూచిన వాళ్ళకే తెలుస్తుంది. అలాగనే ఇక్కడ మనం చూస్తే ఆ రుచి అనేది మనం అనుభవించినప్పుడే, అది మనం చూచినప్పుడే మనం చెప్పగలం. అలాంటి అనుభవ జ్ఞానం మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానం మనము కలిగి జీవించాలి. రెండవదిగా 3వ అధ్యాయం 15వ వచనంలో సత్యమునకు స్తంభముగా, ఆధారముగా సంఘం ఉండాలని పౌలు గారు రాస్తూ ఉన్నారు. సత్యమునకు స్తంభము, ఆధారం అంటే లోకానికి సత్యంని గూర్చి ప్రకటించాలంటే ఆధారం మనమేగా, సంఘమేగా. అలాగన మనం ఉండాలి. సత్యమునకు స్తంభంగా మన జీవితం, ఆధారంగా మన జీవితాలు ఉండాలి. మూడవదిగా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే మనము సత్యము చెప్పేవారిగా ఉండాలి. సత్యాన్ని గురించి మనం ఎప్పుడు ఇతరులతో పంచుకునేవారిగా, సత్యాన్ని గురించి చెప్పేవారిగా మనం ఉండాలి. మన జీవితాల్లో జరిగినవి అంటే మన కుటుంబంలో మనం ఎలా వర్ధిల్లుతున్నాం, మనం ఏం కొనుక్కున్నాం, మన జీవితాలు ఎలా ఉన్నాయి అని వీటిని పంచుకోవడం కంటే సత్యాన్ని గురించి పంచుకోమని దేవుని వాక్యం చెప్తూ ఉంది. సత్యము చెప్పేవారిగా మన జీవితాల్లో ఉండాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే మనం అందరం ఎరిగినటువంటి మాట కదండి, సత్యముతో దేవునిని మనం ఆరాధించాలి. ఇవి బాధ్యతలు. సత్యం విషయంలో మనం కలిగి ఉండవలసినటువంటి బాధ్యతలు. సత్యమును గురించి అనుభవ జ్ఞానం మనం కలిగి ఉండాలి. సత్యమునకు స్తంభముగా, ఆధారముగా ఉండాలి. సత్యము చెప్పేవారిగా ఉండాలి. సత్యము కలిగి ఆయనను ఆరాధించాలి. కొరింథీ పత్రిక 1 కొరింథీ 13:6లో
సత్యమందు సంతోషించాలని ఉంటుంది అక్కడ మాట. మన సంతోషము మనకు కలిగి ఉన్న స్థితిని బట్టి కాదు కానీ మన సంతోషము దేని యందు ఉండాలి? సత్యమందు మన సంతోషం ఉండాలి. ఈరోజు నేను దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నాను. ఎప్పుడన్నా నా సంతోషం మనకు కలిగిందా? నేను వాక్యానుసారంగా చేశాను. ఆ మూమెంట్లో అంటే అబద్ధం ఆడవలసినటువంటి సమయంలో, తప్పిపోయే సమయంలో నేను దేవుని వాక్యాన్ని నెరవేర్చాను, నేను నీతిగా ఉన్నాను అనేటువంటి సంతోషము ఎప్పుడైనా మనకు కలిగిందా? సత్యమందు సంతోషించాలి. గలతీ 5:7లో సత్యమునకు విధేయులై ఉండాలని ఉంది. సత్యమునకు మనం ఎలా ఉండాలి? విధేయత చూపాలి సత్యానికి, దేవునికి, దేవుని వాక్యానికి మనం విధేయత చూపాలి. దేవునికి, దేవుని వాక్యానికి కాకపోతే ఇంకెవరికి విధేయత చూపిస్తాం? తర్వాత రోమాపత్రిక 2:8లో సత్యమునకు లోబడాలని ఉంది. సత్యమునకు మనం ఏం చేయాలి? లోబడాలి. దేవుని వాక్యం ఇలా చెప్తుంది, మనం చెయ్యాలి. అది కష్టమైనా ఎలా ఉన్నా కానీ. అంతేగాని ఇది కఠినమైన మాట, ఇలాగ ఎవరు చేస్తారు అని మనం అనుకుంటే మనలో సత్యం లేనట్టే. తిమోతి పత్రిక, మొదటి పత్రిక 1:3 సత్యమునకు భిన్నమైన బోధ చేయకూడదని ఉంది. సత్యానికి అనుగుణమైనటువంటి మాటలు, సత్యానికి అనుగుణమైనటువంటి బోధ మనం చేయాలి కానీ సత్యమునకు భిన్నమైన బోధ కానీ, సత్యమునకు విరోధమైన మాటలు కానీ మన నోట రాకూడదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13:8లో సత్యమునకు విరోధముగా ఏమీ చేయొద్దని చెప్తూ ఉంది. సత్యమునకు విరోధంగా మనం నడుచుకోకూడదు. సత్యమునకు విరోధముగా మనం ఏమీ చేయకూడదు. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి అంటే సత్యమును అనుసరించి నడుచుకున్నప్పుడు ఇవన్నీ మనం నెరవేర్చగలం. గాయు అలా జీవించారు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, బాప్తిస్మమిచ్చి యోహాను, దావీదు, అపోస్తులైన పౌలు గారు వారి జీవితాల్లో సత్యాన్ని విడిచిపెట్టక సత్యంను గురించి సాక్ష్యం ఇస్తూ ఆ విషయంలో వెలిగేవారిగా, మండేవారిగా జీవించారు. కనుక ఇవన్నీ వారి జీవితాల్లో నెరవేరాయి. మన జీవితంలో మనం కూడా సత్యాన్ని అనుసరిస్తూ సత్య ప్రకారం మన జీవితాలను కట్టుకుంటే మనం కూడా వీటినన్నిటినీ నెరవేర్చిన వారముగా ఉంటాం. మరి లాస్ట్గా ఈ సత్యమునకు మనం లోబడక సత్య ప్రకారం మన జీవితాలను కట్టుకోకపోతే రోమాపత్రిక మనం చదువుకున్నాం కదా, మనకు వచ్చే శిక్ష ఏంటి? దేవుని యొక్క ఉగ్రత, దేవుని కోపం. ఎవరిలోనైతే ఆ సత్యము కనబడదో, ఎవరిలోనైతే దేవుని వాక్యము మరి పనిచేయదో, లేదంటే దేవునికి లోబడరో, వారి మీద దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక దేవుని బిడలగా తీర్చబడినటువంటి మనము సత్యమును అనుసరించి నడిస్తే, మరి ఆ గాయు సత్యమును అనుసరించి నడిచాడు కనుక నా ప్రియులు సత్యమును అనుసరించి నడుచుచున్నారన్న మాట కంటే మిక్కిలి ఎక్కువైన సంతోషం నాకు ఏముంది అని యోహాన్ గారు అంటూ ఉన్నారు. మనము కూడా సత్యమును అనుసరించి నడుచుకుంటే దేవుడు ఎంత సంతోషిస్తారు, సేవకులు ఎంత సంతోషిస్తారు, దేవుని సంఘం ఎంత సంతోషిస్తుంది, మన కుటుంబము, మన సమాజం, మనము వ్యక్తిగతంగా ఎంత సంతోషకరంగా మన జీవితాలు ఉంటాయి కదండి. కనుక అలాంటి సత్యమును అనుసరిస్తూ ఈ విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోదు. అలాగ చేయట్లో పరిశుద్ధాత్మ మనకు సహాయం చేసి నడిపించుకుందాం. మంచిది. ఈ రాత్రి విన్న మాటలు మన హృదయంలో ఉంచుకొని ప్రార్థనలో మనం సమయాన్ని గడుపుదాం. చీకటికి వెలుగుకి మధ్య స్థానం ఉంది, అది మసక చీకటి. వేడికి చల్లదనానికి మధ్య స్థానం ఉంది, అది నులివెచ్చని. అలాగే సత్యానికి అసత్యానికి మధ్యలో అర్ధసత్యం అనేది ఉంటుంది. స్కూల్లో పిల్లలు 2 రెళ్ళు 4 రాయాలి. 4.1 రాస్తే మార్క్ వేయొచ్చా? 3.9 రాస్తే మార్క్ వేయొచ్చా? చాలాసార్లు మన క్రైస్తవ జీవితంలో
అయితే 2 రెళ్ళు 4.1 అవుతుంది, లేదా 3.9 అవుతుంది. మన జీవితాలు అలాగుంటాయి. అయితే అతి, లేకపోతే మితి. ఈ మధ్యలో మతి ఉండదన్నమాట. సత్యం అంటే దేవుడు చెప్పింది చెప్పినట్టు, చెప్పిన విధానంలో చేయడం అంతే. అందుకే బైబిల్‌లో ఈ మాట రాయబడి ఉంటుంది. నీవు కుడి తట్టు తొరగకూడదు, ఎడమ తట్టు తొలగకూడదు. అంటే వాక్య సత్యం, సత్యం అసత్యం 2, సత్యం అబద్ధం ఈ 2 పరస్పర వ్యతిరేకమైనవి. అయితే మనలో సత్యం ఉండాలి, లేదా మనలో అబద్ధం ఉండాలి. అర్ధ సత్యాన్ని దేవుడు యాక్సెప్ట్ చేయలేడు. ఎందుకు అంటే నులివెచ్చనితనాన్ని ఆయన అంగీకరించలేదు కాబట్టి. నులివెచ్చనితనాన్ని అంగీకరించే లెక్కైతే అర్ధ సత్యం కూడా యాక్సెప్ట్ చేస్తాడు. అందుకే ప్రకటన 22వ అధ్యాయం 15వ వచనంలో ఇలా రాసి ఉందన్నమాట. ఏంటి ఆ మాట అంటే, అబద్ధమును ప్రేమించి జరిగించేవాడు వెలుపట ఉంటాడు. అంటే అబద్ధాన్ని ప్రేమించి జరిగించడం అంటే దోస్ హు లవ్ ద లై అండ్ డూ ఇట్, దే విల్ బి అవుట్ సైడ్, క్యాస్ట్ అవే, బయటకు తోసివేయబడతారు. అంటే పరలోక రాజ్యం కూడా అది సత్యవంతులకే. మనం అటువంటి వాక్య సత్యమును కలిగి మనం జీవిద్దాం. మంచిది. ఇంకెంతకంటే ఎక్కువ వివరణ అవసరం లేదు, సమయం కూడా అయిపోయింది కాబట్టి ఈ రాత్రి ప్రార్థనలో మనం సమయాన్ని గడుపుతాం.